22A సంబంధించిన భూములపై సమగ్రంగా రూపొందించిన నివేదికను ఈ నెల 21వ తేదీలోగా కలెక్టరేట్కు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. రెవెన్యూ అధికారులు ఈ విషయంలో బాధ్యతతో పనిచేయాలన్నారు. నివేదిక తయారీలో నిర్లిప్తంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తప్పులు, పొరపాట్లు లేకుండా నిక్కచ్చిగా వివరాలు ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకొరకు మండల, గ్రామ స్థాయిలో కమిటీలు వేశామన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మండల సర్వేయర్ కలిసి మండల స్థాయి కమిటీలో ఉంటారని చెప్పారు. తహసీల్దార్, సర్వేయర్, విఆర్ఓలు గ్రామస్థాయి కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల క్రయ విక్రయాలు క్రమపద్ధతిలో జరిగాయా, చట్టం ఉల్లంఘన జరిగిందా అనే అంశాలను స్పష్టంగా నివేదించాలన్నారు. చుక్కల భూమి వివరాలు, షరతులుగల పట్టా భూమి వివరాలు స్పష్టంగా పొందుపరచాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. సర్వీస్ ఇనాం భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చట్టం ఉల్లంఘనకు గురైందా లేదా అనే విషయాలను స్పష్టంగా పరిశీలించి నివేదిక పంపాలన్నారు. డీకే పట్టాల దస్త్రాలు, అసైన్మెంట్ భూములకు సంబంధించిన దస్త్రాలు, ఆర్ఓఆర్ దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సీలింగ్ ల్యాండ్ వివరాలు పునః పరిశీలన చేయాలన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆర్ఎస్ఆర్తో సరిచూసుకోవాలన్నారు. లేదా ఆర్ఎస్ఏ, ఎఫ్ఎల్ఆర్ దస్త్రాలను పరిశీలించాలన్నారు. అసైన్డ్ భూముల్లో గత 20 ఏళ్లుగా ఉన్న వ్యక్తులు మాత్రమే ఆ భూమిని అనుభవిస్తుంటే ఆ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను తహసీల్దార్లు పరిశీలించి నివేదించాలన్నారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చట్టాలను ఉల్లంఘించిన వాటిని తహసీల్దార్లు ధృవీకరించి నివేదిక పంపాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దస్త్రాల విచారణ తదుపరి తహసీల్దార్లు పరిశీలించినట్లు స్పష్టంగా నివేదిక ఇవ్వాలన్నారు. బాపట్ల జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల నుంచి స్పష్టమైన నివేదిక అందించాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, కేఆర్ఆర్సి ఉప కలెక్టర్ లక్ష్మీకుమారి, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. దానికి ముందు ప్రొఫార్మా 1A, 1B, 1C, 1D అని 4 ఫార్మాట్స్ CCLA నుంచి స్పెషల్ సిఎస్ గారి నుంచి వచ్చినాయి. వల్ల వాటిని డిలీట్ చేశామా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ని అండర్ ద గీజ్ ఆఫ్ పట్టా ల్యాండ్ అని చెప్పి ఏమైనా మనం పొరపాటున 22A నుంచి డిలీట్ చేయడం జరిగిందా? టాస్క్ మీరు పని చేయాలనో అది ఒక క్లారిటీ ఉంది మీకు ఆ 2 ప్రొసీడింగ్స్లో. ఆ క్లారిటీ తెచ్చుకోండి. ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత కూడా నేను కొంత మీకు ఇప్పుడు ఇంట్రొడక్టరీగా కొంత చెప్తాను నేను. సో నెంబర్ 1 ఏంటంటే, మనకు యాక్చువల్గా స్టేట్ లెవెల్ నుంచి 4 వచ్చాయి ఫార్మాట్స్, అంతేనమ్మా? పట్టా ల్యాండ్స్ది లేదు. 4 రకాల ఫార్మాట్స్ వచ్చాయి స్టేట్ లెవెల్ నుంచి. మనం ఏం చేసామంటే ఒకటి లాస్ట్లో 5వది కూడా జోడించాం. అదేంటంటే పట్టా ల్యాండ్స్ని కూడా 22A నుంచి డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ పట్టా ల్యాండ్స్ లాస్ట్ 5 ఇయర్స్లో ఎన్ని ల్యాండ్ పార్సల్స్ మనము డిలీషన్ చేశాము 22A పర్వ్యూ నుంచి, ఆ డిలీషన్ అవి పట్టా ల్యాండ్స్ కాబట్టి ప్రొసీడింగ్స్ డేటెడ్ 17/9 అనేటువంటిది. సో ఇప్పుడు మీకు ఒక ప్రొసీడింగ్ అనేది కూడా జాయింట్ కలెక్టర్ గారు తయారు చేసి పంపించారు. మనము ఫ్లడ్లో డ్యూటీలోకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మనం చేయలేకపోయాం. వెంటనే మనకు 2 days బ్యాక్ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా సార్ ఈ ఎక్సర్సైజ్ని మీరు చాలా ప్రయారిటీ కింద తీసుకొని వెంటనే చేసి స్టేట్ లెవెల్కి పంపించండి అని చెప్పి మనకు ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు మీ అందరితో నేను సమావేశమయ్యాను. అయితే ఈ 1E అనేది మనం ఇచ్చాం జిల్లా లెవెల్లో. సో అది మీరు గమనించాలి. అది మీరు CCLA ప్రొసీడింగ్స్లో మోస్ట్లీ మీకు ఇది దొరకదు. ఈ ఫార్మాట్ డిస్ట్రిక్ట్ దాంట్లో మీకు దొరుకుతుంది. తర్వాత మనము
దీన్ని ఎలా చేయాలి అనేటువంటి ప్రొసీజర్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీజర్లో విలేజ్ కమిటీలో విఆర్ఓ ఉంటారు, విలేజ్ సర్వేయర్ ఉంటారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ విలేజ్ సర్వేయర్ అనేవాళ్ళు విలేజ్ లెవెల్ కమిటీలో ఉంటారు. విలేజ్ లెవెల్ కమిటీలో ప్రతి విలేజ్లో తహసీల్దార్ ఈజ్ ఆల్సో హెడ్డింగ్ దట్ విలేజ్ కమిటీ. తనకు ఒకవేళ 15 విలేజ్లు ఉంటే తహసీల్దార్ హెడెడ్ ఇన్ ఆల్ 15 విలేజెస్. ఆ విలేజ్ టీంలో విఆర్ఓ అండ్ విలేజ్ సర్వేతో పాటు తహసీల్దార్ ఈజ్ హెడ్డింగ్ దట్ కమిటీ, దట్ టీమ్. సో ఆయనకు 15 ఉంటే 15లో కూడా ఆయన ఉంటాడు, 20 ఉంటే 20లో ఉంటాడు. సో సెన్స్ ఏంటి ఇందులో అని అంటే, ప్రతి విలేజ్లో తయారయ్యే దాంట్లో కమిటీలో హెడ్గా ఉంటాడు కాబట్టి తప్పులు లేకుండా స్క్రూటినీ చేసుకొని వాటిని ఆయన తయారు చేస్తాడు అనేటువంటి సెన్స్ ఇందులో లాజిక్. ఆ తర్వాత మండల్ లెవెల్ కమిటీ ఉంటుంది. మండల్ లెవెల్ కమిటీలో తహసీల్దార్ ఈజ్ ద మెంబర్ అండ్ కన్వీనర్, మండల్ సర్వేయర్ ఈజ్ అ మెంబర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫ్రమ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విల్ బీ ఎ మెంబర్. అండ్ ఈ మండల్ కమిటీలో ఆర్డీఓ ఉంటారు, మండల్ కమిటీలో. సో ఎవ్రీ మండల్ కమిటీలో ఆర్డీఓ ఉంటారు. సో ఏదైతే మండల్ కమిటీ తయారు చేస్తుందో తహసీల్దార్, మండల్ సర్వేయర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏవైతే వాళ్ళు వెరిఫికేషన్ చేశారో, స్క్రూటినీ చేశారో, ఆ మొత్తం ఎక్సర్సైజ్ని ప్రతి మండల్ దాంట్లో కూడా ఆర్డీఓ చూడాలి అనేది లాజిక్ అన్నది. సో ప్రతి మండల్ టీంలో లేదా కమిటీలో ఆర్డీఓ హెడెడ్ బై ఆర్డీఓ ఓన్లీ. తన జ్యూరిడిక్షన్లో 10 మండలాలు ఉంటే 10 మండలాల్లో కూడా ఆర్డీఓ ఇస్ ద హెడ్ ఆఫ్ దట్ మండల్ కమిటీ. 6 ఉంటే 6, 10 ఉంటే 10, 9 ఉంటే 9. అదేవిధంగా మరి మీరు ఏమేమి అసలు వెరిఫై చేయాలి అని అంటే, ఆర్ఎస్ఆర్తో వెరిఫికేషన్ చేసుకోవాలి, విచ్ ఈజ్ ఎ బేసిక్ రికార్డ్ ప్రిపేర్డ్ బై ది బ్రిటిష్ ఆఫీసర్స్ ప్రాబబ్లీ ఇన్ ద ఇయర్ 1908 నుంచి మొదలుకొని 1932 వరకు, 1908వ సంవత్సరం నుంచి 1932 వరకు కంటిన్యూస్గా ఆర్ఎస్ఆర్ అనేది ప్రిపరేషన్ జరిగింది మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో. సో 1908 కాడి నుంచి 32 వరకు ఆ కంటిన్యూస్గా జరిగిన ఆర్ఎస్ఆర్ని ఆ మహానుభావులు ఆ రోజు ప్రింటింగ్ కూడా చేశారు, బ్రహ్మాండమైన ప్రింటింగ్ చేశారు, చాలా క్లారిటీ ఉంది, క్లియర్గా ఉంది. సో ఆ క్లారిటీతో బేస్ రికార్డ్ ఏదైతే ఉందో 1908 కాడి నుంచి ఆ రికార్డుతో వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేయొచ్చు వేర్ దెర్ ఈజ్ నో ఆర్ఎస్ఆర్. రైతువారీ విలేజ్ అయితే మీకు ఆర్ఎస్ఆర్ ఉంటుంది. రైతువారీ కాకుండా అది జమీందారీ విలేజ్ కానీ, ఎనీ అదర్ విలేజ్, ఇనామ్ విలేజ్ కానీ, ఎస్టేట్ విలేజ్ కానీ, జమీందారీ కానీ అలా ఉన్నప్పుడు మీకు ఆర్ఎస్ఏ ఉంటుంది, రీసెటిల్మెంట్ అడంగల్ అనేది ఉంటుంది. అదేవిధంగా మీకు సర్వే సైడ్ నుంచి ఎండిఆర్ అనేటువంటి రికార్డు ఉంటుంది, డైగ్లాట్ రిజిస్టర్, మాన్యువల్ డైగ్లాట్ రిజిస్టర్ అని పిలుస్తారు దీన్ని, ఎండిఆర్ ఉంటుంది. అట్లానే ఎఫ్ఎల్ఆర్ ఉంటుంది, ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ అని కొన్ని విలేజెస్కి ఎఫ్ఎల్ఆర్ ఉంటుంది, ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్. సో ఇవి బేసిక్ రికార్డ్స్. ఈ రికార్డ్స్తో పాటు యూ కెన్ ఆల్సో సీ ఆర్ఓహెచ్, రికార్డ్స్ ఆఫ్ హోల్డింగ్స్ అని చెప్పి ఆర్ఓహెచ్ అంటారు. దిస్ రికార్డ్ ఈజ్ మెయింటైన్డ్ అండర్ కస్టడీ ఆఫ్ ది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇది మన తహసీల్దార్ కస్టడీలో ఉండదు, అందుకనే మీకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనే అతను కమిటీలో కూడా ఉన్నాడు కాబట్టి వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఎస్ఆర్ఓ మండల్ కమిటీలో ఎస్ఆర్ఓని కూడా కావాలంటే ఆర్డీఓస్ యూ కెన్ ఇంక్లూడ్ దెమ్ ఎస్ఆర్ఓస్. సో ద కన్సర్న్డ్ ఎస్ఆర్ఓ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ దట్ ఆర్ఓహెచ్ ఆఫ్ ఎనీ విలేజ్. ఏదైతే మనము ఎవరైతే చైర్మన్ కొంతకాలం వరకు ఆర్డీఓ ఉండేవాళ్ళు అసైన్మెంట్ కమిటీస్కి, ఆ తర్వాత కన్సర్న్ ఎమ్మెల్యే అనేది కూడా, అండ్ తర్వాత డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అనేటువంటిది వచ్చింది చైర్మన్గా 2018 నుంచి.